నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది బాస్ దెబ్బకి. ఈ సినిమా టైటిల్ మన శంకర వరప్రసాద్ గారు అనేటువంటి సినిమా టైటిల్ కి ట్యాగ్ లైన్ ఏం పెట్టారంటే పండగకు వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం అని పెట్టారు. సో సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకులు అయితే థియేటర్కి అయితే వస్తూ ఉన్నారు. సో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. 7కు 7 అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినటువంటి అతి కొద్ది సినిమాల్లో ఈ సినిమా ఆ సినిమాల సరసన నిలిచింది. అదేవిధంగా 7 ఏరియాల్లో ఇంత ఫాస్ట్ గా అంటే 6 రోజుల్లోనే ఆ ఫీట్ సాధించి రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. సో ఇవన్నీ ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. చిరంజీవి గారికి విజయం వచ్చింది, ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పరు. కాబట్టి నేను చెబుతున్నా కాబట్టి మీరేం చేయాలంటే లైక్ కొట్టాలా, హైప్ బటన్ ఉంటుంది అది కొట్టాలా. ఎందుకంటే ఇది రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. 300 కోట్ల రూపాయలు 7 రోజుల్లో 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి ఇది రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయింది. కానీ ఎవరు చూపించరు దీన్ని. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవడి డప్పు వాడు కొట్టుకోవాలన్నట్లు మనమే ఈ వీడియోని ప్రమోట్ చేసుకోవాలి. సో ఈ సినిమా ఇప్పటి వరకు ఏమేమి రికార్డులు కొల్లగొట్టింది అని చెప్పేది లిస్ట్ ఒకటి రాసుకొని వచ్చాను. ఎందుకంటే చాలా రికార్డులు కొట్టేసింది, మనకు గుర్తుండదు కదా. కాబట్టి పేపర్లో రాసుకొని వచ్చాను. నేను ఒక్కోటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతాను. మీరు వీడియో పూర్తిగా చూడండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీరు ఈ సినిమాను చూసింటారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేయండి. మొదటగా ఈ సినిమా ఓవర్సీస్లో 3 మిలియన్ అంటే మొట్టమొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారి చరిత్రలో, అంటే 155, 156 సినిమాల చరిత్రలో మొట్టమొదటిసారిగా 3 మిలియన్ మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ను అయితే అందుకోవడం జరిగింది. సో ఇది మొట్టమొదటిసారిగా చిరంజీవి గారికి కావచ్చు, అనిల్ రావిపూడి డైరెక్టర్గా అనిల్ రావిపూడి గారికి కూడా ఈ 3 మిలియన్ అనేది ఇదే మొట్టమొదటిసారి. అది కూడా 6 రోజుల్లో 7 రోజుల్లోనే అందుకోవడము అది ఒక రికార్డు. అదేవిధంగా 8th డే 300 కోట్ల రూపాయల గ్రాస్ ఇప్పటి వరకు 8 రోజుల వరకు 310, 312 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పుడంతా పాన్ ఇండియా నడుస్తుంది కాబట్టి పాన్ ఇండియా సినిమాలను పక్కన పెడితే రీజనల్ సినిమా అంటే తెలుగు అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కోసమే తీసినటువంటి ఒక రీజనల్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సో పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే ఈ రోజుటికి రీజనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా ఏదంటే మన శంకర వరప్రసాద్ గారి సినిమానే. అదేవిధంగా ఓవర్సీస్లో 3 మిలియన్లే కాకుండా అదే మిగతా దేశాలు అంటే న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అక్కడంతా 4 మిలియన్లు అంటే 4 మిలియన్ కలెక్షన్స్ అయితే వచ్చింది. అదొక రికార్డు. ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాని 110 కోట్లకో 115 కోట్లకో అమ్మితే అందులో దాదాపుగా 35 నుంచి 40% వరకు కలెక్షన్లు ఓవర్సీస్ కలెక్షన్సే రావడము చెప్పుకోదగినటువంటి విషయము. సో ఇంతకు ముందు ఇలాంటిది ఏ సినిమాకు జరగలేదు. అది కూడా మన శంకర వరప్రసాద్ చేసి చూపించాడు. ఈ రీజనల్ ఇండస్ట్రీ హిట్ ఏదైతే ఉందో ఫాస్టెస్ట్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అనమాట. ఎంచి కొడితే 7 రోజుల్లోనే అంటే ఒక వారం రోజుల్లోనే ఇండస్ట్రీ హిట్ అయి కూర్చున్నాడు. బాక్స్ ఆఫీసు షేక్ అయింది, బాక్సులు బద్దలయ్యింది. అదేవిధంగా 6 days లో బ్రేక్ ఈవెన్ అయినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది మన శంకర వరప్రసాదే. సో రిలీజ్ అయిన రోజు నుంచి 6వ రోజు వరకు రిలీజ్ అయినటువంటి ప్రతి సెంటర్లోనూ ప్రతి ఏరియాలోనూ అమెరికా నుంచి అనకాపల్లి వరకు, న్యూజిలాండ్ నుంచి నెల్లూరు వరకు ఎక్కడ తీసుకున్నా పక్క రాష్ట్రాల కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడెక్కడ ఈ సినిమా అయితే రిలీజ్ అయిందో అన్ని సెంటర్లలో కూడా 6 రోజులు కేవలము 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా 3 మిలియన్ టికెట్స్ బుక్ అయింది. బుక్ మై షో అనేటువంటి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో 3 మిలియన్ అంటే దాదాపు 30 లక్షల టికెట్లు తెగినాయి మన వరశంకర ప్రసాద్కి. ఇది ఫాస్టెస్ట్ 3 మిలియన్ అనమాట. ఇది 3 మిలియన్తో ఆగేటట్లేదు. ఎందుకంటే ఎక్కడైనా పండుగ అయిపోయిన తర్వాత అది కూడా సెకండ్ సోమవారము అసలు సినిమా పడుకోవాలి. ఎంత పెద్ద టాక్ వచ్చినా కూడా ఆ సినిమాకు కలెక్షన్లు అనేది పెద్దగా ఉండేది కాదు. కానీ శంకర వరప్రసాద్ సినిమా విషయానికి వస్తే సోమవారం కూడా హౌస్ఫుల్ పడింది. సో ఈ రోజు కూడా హౌస్ఫుల్ పడతా ఉంది. కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ ఉండేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడతా ఉంది. కాబట్టి ఈ 300 అనేది జస్ట్ ఇది పవర్ ప్లేలో వచ్చినటువంటి కలెక్షన్స్ మాత్రమే. ఇంకా టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది 400కు పోయి ఆగుతుందా లేకపోతే 450 కోట్ల రూపాయల వరకు వెళ్తుందా అనేది మనము వేచి చూస్తే గానీ తెలియదు ఇది. సో మొత్తానికి 3 మిలియన్ టికెట్స్ అయితే తెగింది. ఇది 4 మిలియన్ నుంచి 4.5 మిలియన్ వరకు వెళ్ళొచ్చునని చెప్పి మన బాక్స్ ఆఫీస్ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏఎంబి మాల్ నుంచి ఎక్కడో అనంతపూర్ పామిడి అనేటువంటి ఒక సి క్లాస్ సెంటర్ వరకు
అన్ని సెంటర్లలోనూ మొదటి 6 రోజులు వేసినటువంటి అన్ని షోలు హౌస్ఫుల్ అయినటువంటి సినిమా ఈ మధ్య కాలంలో ఏదైనా ఉంది అంటే అది మన శంకర వరప్రసాదే. సో అది పండుగ అని అనొచ్చు. పండుగకు 2 రోజుల ముందు సినిమా మొదలైంది. పండగకు 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయ్యి పండగ అంతా కవర్ అయ్యి పండగ అయిపోయిన తర్వాత సోమవారం కూడా ఫుల్ పడింది. సో అది కూడా ఒక రికార్డు. సో మరి ఏ సెంటర్ నుంచి డి సెంటర్ వరకు ప్లాస్టిక్ చైర్లు వేశారు, ఎక్స్ట్రా చైర్లు అనేది. అసలు ఉన్నటువంటి థియేటర్లలో ఫుల్ అయ్యేదే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అలాంటిది ఏ సెంటర్ నుంచి డి సెంటర్ వరకు ఎక్స్ట్రా చైర్లు వేసారంటే ఎక్స్ట్రా చైర్లు అనేటువంటి కాన్సెప్ట్ కనుక్కున్నదే మెగాస్టార్ చిరంజీవి. దాన్ని మళ్ళా పునర్వైభవాన్ని తీసుకొచ్చాడు. ఎక్స్ట్రా చైర్లు అంటే ఇప్పుడు 350 కెపాసిటీ ఉన్నటువంటి థియేటర్లలో 450 టికెట్లు అమ్మేస్తారు, 100 ఎక్స్ట్రా చైర్లు వేస్తారు. ఇవన్నీ ఈ జెన్జీ కిడ్స్కు తెలియదు. ఎందుకంటే ఇదేదో బుక్ మై షోలో బుక్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి తెలియదు. కానీ బి సెంటర్లలో, సి సెంటర్లలో, డి సెంటర్లలో ఏంటంటే ఎన్ని సీట్లు ఉంటే అంతకన్నా ఎక్కువ టికెట్లు అమ్ముతారు. మిగిలిన వాళ్ళకు ఎక్స్ట్రా చైర్లు వేస్తారు. మిగిలిన వాళ్ళు ఇంకా ఊర్లలో పోతే సాపేసుకొని కూడా కూర్చొని చూస్తారు. అవన్నీ మీరు చూసి ఉండరు. కానీ ఈ సినిమాకైతే కనుక అది కూడా జరిగింది. సో ఇది కూడా ఒక రికార్డే. సో మొత్తానికి శంకర వరప్రసాద్ రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచాడు. సో మీరు దీన్ని కొంచెము వైరల్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పరు కాబట్టి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ రోజు సోమవారం, మంగళవారం ఈ రోజు ట్రెండ్ చూస్తే ఈ సినిమా ఇది ఇప్పట్లో ఆగేటట్లేదు. వచ్చే వారము మరి లాంగ్ వీకెండ్ ఉంది. శుక్రవారము, శనివారము మళ్ళీ 26 లీవ్ వస్తుంది. అదేవిధంగా ఇది ఖచ్చితంగా శివరాత్రి వరకు వెళ్తా ఉంది. సో ఈ సినిమా అయితే మన శంకర వరప్రసాద్ అయితే కనుక శివరాత్రి వరకు ఈ దూకుడైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఊచకోత అయితే ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితి కనపడలేదు. సో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు శివరాత్రి అయితే ఆయన్ని ద్వేషించే వాళ్ళు, విమర్శించే వాళ్ళకైతే కాలరాత్రిగా కనపడతా ఉంది. సో రోజుకు ఒక రికార్డు కొడుతున్నాడు. 6వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ అంటే 6వ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యి 6వ రోజు కలెక్షన్లు తీసుకుంటే ఆ రోజు ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ఇంక్లూడింగ్ పాన్ ఇండియా సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది. అదేవిధంగా 7వ రోజు తీసుకుంటే 7వ రోజు కూడా ఇంక్లూడింగ్ పాన్ ఇండియా సినిమాలు ఏవైతే రిలీజ్ అయ్యాయో వాటికన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది. ఆ విధంగా 2 రోజులు ఇండస్ట్రీ హిట్గా నిలబడింది. 2 రోజుల్లో మిగిలిన సినిమాల కన్నా ఒక్కరోజు కలెక్షన్ చూసుకుంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా వీక్ డేస్లో కూడా ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆల్మోస్ట్ నైట్ షోలన్నీ ఫుల్స్ పడతా ఉంది. ఇప్పట్లో ఈ సునామీ ఆగేటట్లు అయితే కనపడడం లేదు. సో పండగకు వస్తున్నామని చెప్పాడు. ఇప్పుడైతే కనుక పండగ అయిపోయినా కూడా ప్రేక్షకులను అయితే థియేటర్కు రప్పిస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కులం లేదు, మతం లేదు, ఆయన ఇష్టం లేని వాళ్ళే ఎక్కువ మంది చూసింటారు. వాస్తవంగా ఏం చేసినాడు, అసలు ఎందుకు ఇంత పెద్ద హిట్ అయిందని. కాబట్టి ఇప్పట్లో అయితే కనుక ఈ సునామీ ఆగేటట్లేదు. మరి శివరాత్రి వరకు కొనసాగేటట్లుంది. నిజంగా విమర్శకులకు ఆ రివ్యూ ఇచ్చినారు చూడండి 2.5 వాళ్ళకు మాత్రం కాలరాత్రి చూపిస్తున్నాడు. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. సో ఒక మాస్ డైరెక్టర్తో లేదంటే పాన్ ఇండియా డైరెక్టర్తో సినిమా పడితే దానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మంచి కథ కనుక కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.